మనలో బలహీనతలు ఎక్కడో లేవు. అనేక అర్థం పర్థం లేని భయాల రూపంలో మన మనసులోనే దాగి ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి భయాలని తొలగించుకుంటామో జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. తమలో ఉన్న అసమర్థతను కప్పిపుచ్చుకోవడంలో కన్నా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలోనే ఉత్తములు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కంఫర్ట్ జోన్ అనేది మనకు మనమే ఇష్టంగా నిర్మించుకున్న బందికానా లాంటిది. ఈ విషయాన్ని తెలుసుకుని ఎప్పుడైతే ఆ బందికానాను బద్దలుకొట్టి బయటకు వస్తామో అప్పుడే మన జీవితానికి స్వేచ్ఛ లభిస్తుంది. చేస్తున్న పనిలో ఎటువంటి తప్పులు జరగలేదు అంటే నువ్వు అసలు కొత్తగా ప్రయత్నించడం లేదని అర్థం. మనలో ఉన్న అలవాట్లే మన విజయానికైనా పరాజయానికైనా కారణమవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలా గుర్తించి మన జీవితాన్ని నాశనం చేసే అలవాట్లను వదిలిపెట్టేయాలి. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారని ప్రతి నిమిషం ఆలోచిస్తూ మనకు మన జీవితంలో ఇష్టంలేని పనుల్ని చేస్తూ పోతే కొంతకాలానికి మనపై మనకే అసహ్యం కలుగుతుంది. అందుకే మన గురించి ఎదుటివారు ఏమనుకుంటారో అని కాకుండా మనకు ఏమిష్టమో ఆ పనుల్నే చేస్తూ ఉంటే జీవితం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. మనసు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం. ఇవి రెండూ ఆరోగ్యంగా ఉంటే ఏ పనినైనా సులువుగా చేసి విజయాన్ని సాధించవచ్చు. అందుకే మీ ఆరోగ్యం కోసం, మనసు ప్రశాంతత కోసం ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించండి. శిఖరాన్ని చూస్తూ భయపడి ఎక్కడే ఆగిపోతే నువ్వు ఎన్నటికీ ఎప్పటికీ ఆ శిఖరాన్ని అధిరోహించలేవు. అందుకే నీ భయాన్ని పక్కనపెట్టి ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగిపోతూ ఉండు. ఎప్పటికైనా నువ్వు విజయాన్ని సాధించగలవు. జీవితంలో సంతోషాలని అనుభవించాలి అంటే వస్తున్న కష్టాలని కూడా తట్టుకుని ధైర్యంగా నిలబడగలగాలి. నీ జీవితంలో నువ్వు కోరుకున్నది దక్కాలంటే దానికోసం కొంత మూల్యాన్ని తప్పకుండా చెల్లించాలని గుర్తుపెట్టుకో. ఎటువంటి మూల్యాన్ని చెల్లించకుండా ఉరకనే ఏదీ దక్కదన్న సంగతిని అస్సలు మర్చిపోకు. మన ఆలోచనలు ఎంత గందరగోళంగా ఉంటే మన మనసు మనల్ని ఎంత తికమక పెడుతుంది. సముద్రాన్ని ఏకవ్యూగువన ఒంటి చేతితో ఈదాలనుకోవడం, మూర్ఖుని మనసును మార్చాలనుకోవడం రెండూ ఒక్కటే. మనిషి తన యొక్క శక్తి సామర్థ్యాలను ఏమాత్రం గ్రహించలేకపోతున్నాడు. ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కూడా అతిగా చలించిపోతున్నాడు. ఈ జీవితమనేది మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి దొరికిన ఒక చిన్న అవకాశం. దీనిని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకండి. ఒక్కసారి ఓటమి ఎదురుకాగానే నిరాశతో కుంగిపోయేవారు కొందరైతే రెట్టించిన కసితో మళ్లీ తిరిగి లేచి ప్రయత్నించి విజయాన్ని సాధించేవారు ఇంకొందరు. ఇటువంటి వారిని విజయం తప్పకుండా వరిస్తూ ఉంటుంది. ఓడిపోయామని బాధపడుతూ అక్కడే కూర్చోకుండా ఆ ఓటమి ఎందుకు కలిగిందో కారణాలని అన్వేషించి వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగిపోతే తప్పకుండా విజయం సాధించి తీరుతాం. మౌనంగా ఉండు. నీ చుట్టూ ఏం జరుగుతుందో దాన్నంతా ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉండు. నీకంటూ ఒక సమయం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆ సమయాన నీ సత్తా ఏంటో చూపించు. ఓటమి కలుగుతుందని తెలిసినా కూడా తను చేస్తున్న పోరాటాన్ని ఏమాత్రం సడలించనివాడే నిజమైన వీరుడు. మన ఆలోచనల్లో, మన అలవాట్లలో మార్పు రానంతకాలం మన జీవితంలో ఏమాత్రం మార్పు రాదు. కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి సంపాదించే డబ్బు జీవితంలో మీకు ఎప్పటికీ ఎన్నటికీ మనశ్శాంతినివ్వలేదు. కర్మ ఎవరిని కూడా ఎప్పటికీ వదిలిపెట్టదు. మనం చేసే ఎటువంటి పనులకైనా తప్పకుండా ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. ఒక్కసారి ఓటమి కలగగానే మనిషి అక్కడితో ఆగిపోయి ఉంటే ఈ లోకంలో విజేతలు ఎవరూ ఉండేవారు కాదేమో. మన మనసులో మొలకెత్తే ఆలోచనలు అనే విత్తనాలకు ప్రయత్నమనే నీరు పోస్తేనే రేపటి రోజున మనకు విజయఫలాలు లభ్యమవుతాయి. పరిస్థితులనేవి మనకు అనుకూలంగా లేకపోయినా సరే దృఢమైన సంకల్పబలం ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా అధిగమించవచ్చు. జీవితం మనల్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది, మరెన్నో అనుకోని అనుభూతులకు లోను చేస్తుంది. అయితే మనం జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగిపోతే కొంతకాలానికి పరిస్థితులు మారి
మనకు అనుకూలంగా అయ్యే అవకాశం ఉంది. కేవలం ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రానే ఏమీ అవ్వదు. ఆలోచించిందాన్ని ఆచరణలో పెడితే మాత్రమే అన్నీ సాధ్యమవుతాయి. ఇంతకుముందు విజయం సాధించినవారెవ్వరూ కూడా ఊరకే రాత్రికి రాత్రే విజయాన్ని సాధించినవారు కాదు. వారు సాధించిన విజయం వెనక ఎన్నో త్యాగాలు, మరెంతో శ్రమ. ఏది ఏమైనా సరే అసలు రాజీపడిన తత్వం, దృఢ సంకల్పం భాగమై ఉంటాయి. ఈ లోకంలో వారు అనుకున్నది సాధించగల సత్తా అందరిలోనూ ఉంటుంది. అలా అనుకున్నవారందరూ ఎందుకు విజయాన్ని సాధించలేరు అంటే, కొందరు అలా అనుకుంటూనే ఉంటారు. కాని అతి కొద్దిమంది మాత్రమే తమ ప్రయత్నాన్ని ప్రారంభించి విజయాన్ని సాధించి చూపిస్తారు. అస్తమానం ఇతరులపై ఆధారపడేవాడు, వారిని గుడ్డిగా నమ్మేవాడు జీవితంలో మోసపోయే అవకాశం ఉంది. తనని తాను నమ్మేవాడు, తమ శక్తియుక్తులను నిత్యం పెంపొందించుకునేవాడు అన్నింటిలోనా విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంటాడు. తమ విలువైన సమయాన్నంతా కేవలం ఆలోచనలకు మాత్రమే పరిమితం చేసే వ్యక్తి ఎప్పటికీ ఎన్నటికీ విజయాన్ని సాధించలేడు. కేవలం ఆలోచించినంత మాత్రానే సరిపోదు. ఆలోచించిందాన్ని ఆచరిస్తేనే ఆ పనికి నిజమైన సార్థకత ఏర్పడుతుంది. నువ్వు చేసే పని గురించి, చేయబోతున్న పని గురించి అతిగా గొప్పలు చెప్పుకోకు. దాని గురించి నువ్వసలు ఏమాత్రం మాట్లాడకుండా ఆ పని చేసి చూపించు. ఓటమి అది రాకముందే దానికి సంబంధించిన ఆలోచనలతో మన మనసును ఉక్కిరిబిక్కిరి చేసి భయపెట్టగల సత్తా ఆ ఓటమికి ఉంది. ఆ ఓటమి భయాన్ని మీ మనసునుంచి తొలగించుకొని ఇప్పుడే ఈ క్షణమే పనిని ప్రారంభించండి. నిజమైన గొప్పదనం పైకి లేవడంలో లేదు, పడిన ప్రతిసారీ మళ్లీ తిరిగి పైకి లేవడంలోనే ఉంది. గెలిచినవారందరూ అసమర్థులు, ఓడిపోయినవారందరూ అసమర్థులు అసలే కాదు. కొన్నిసార్లు కాలం పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలంతే. మన జీవితం యొక్క లక్ష్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే, దాన్ని చేరుకోవడం కోసం అంత త్వరగా ప్రయత్నాన్ని ప్రారంభించినట్లయితే జీవితంలో మనకు కావాల్సినవన్నీ అంత త్వరగా లభిస్తాయి. మనలో ఎంత గొప్ప ప్రతిభ దాగి ఉన్నా సరే, అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రతిభను వెలికితీసి దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతాయి. మీరు చేసే ప్రయత్నం ఎంత గొప్పగా ఉంటే సాధించే విజయం కూడా అంతే ఘనంగా ఉంటుంది. అర్ధరహితమైన 100 మాటల కన్నా అర్ధవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం, ఫలితంగా వచ్చే బాధ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. నీ వద్ద సమయం లేదని బాధపడుతూ కూర్చోకు. ఇప్పుడైనా నీ చేతిలో ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో. తొందరపడి ఆవేశంతో కాకుండా బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో సగం సమస్యలు ఉండవు. మన జీవితంపై ఎక్కువ ప్రభావాన్ని చూపించేవి బయట ఉన్న పరిస్థితులు కాదు, మన లోపల ఉన్న ఆలోచనలు. ఆ ఆలోచనల్ని సరిచేసుకుంటేనే మన జీవితం మారిపోతుంది. అదృష్టం అనేది మనిషిని ఎప్పుడో ఒకసారి మాత్రమే గెలిపిస్తుంది, కాని కష్టం మాత్రం మనిషిని అడుగడుగునా గెలిపిస్తుంది. అందుకే అదృష్టాన్ని సరదాగా నమ్ముకో. జీవితంలో ప్రతి ఒక్కరికీ సరైన లక్ష్యమంటూ ఉండాలి. అదే మనిషిని చెడుదారి పట్టకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది. కాలమనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరమూ చెప్పలేము. అప్పటివరకు మనవారు అనుకున్నవారు ఉన్నట్టుండి మనకు శత్రువులుగా మారవచ్చు. అంతవరకు మనకు ఎవరో తెలియనివారు కూడా మన జీవితంలోకి వచ్చి మనతో కలిసిపోయి విడదీయరాని బంధాన్ని ఏర్పర్చుకోవచ్చు. మన ఊహలకు సైతం అందనివి జరగడమే కదా జీవితమంటే. మన జీవితంలో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అటువంటి వారితో స్నేహం చేయడం వల్ల కొంతకాలానికి మనం కూడా అలాగే మారుతాం. మన జీవితాన్ని ఎప్పుడూ కూడా వెతికి విడిచిపెట్టకూడదు. అంతా మన చేతుల్లోనే, మనం ఆలోచించే విధానంలోనే ఉంది. మనం అస్తమానం ఫలితాలమీదే దృష్టిను పెడుతుంటే ఎప్పటికీ విజయాన్ని సాధించలేము. మనం చేయవలసిన పనిని చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది. మనలో ఉన్న అజ్ఞానం అనేది ఎప్పుడూ మార్పునకు భయపడుతూనే ఉంటుంది. వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి మాత్రమే ఈ ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఎవడి భుజం మీద కూడా తలవాల్చకు,
ఎవడి ప్రేమ కోసం కూడా పడికాపులు కాయకు, ఎవడి కోసమో ఎదురుచూస్తూ నీ కాలాన్ని క్షణం కూడా వృధా చేసుకోకు, ఇంకెవ్వడి మెప్పు కోసమో నీ ఆత్మవిశ్వాసాన్ని తాకట్టు పెట్టుకోకు, నీకు నచ్చని నువ్వు ఎదురుపడినా అస్సలు క్షమించకు. జీవితంలో ఓడిపోవడమంటే పడిపోవడం కాదు, మళ్ళీ పోరాడి గెలవకపోవడం. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పరాభవం ఒక అనుభవమే. అటువంటి ఎన్నో అనుభవాలే మన జీవితాన్ని దృఢంగా మారుస్తాయి. భారమైన నీ గుండెను మోస్తూ చిమ్మ చీకట్లో నువ్వు పరిగెడుతున్నప్పుడు నీలో ఉన్న కసి ధైర్యాలే ఆ సమయాల్లో నీకు దారి చూపిస్తాయి. ఒంటరితనం కూడా వరంలా అనిపించినప్పుడు అప్పుడు నీ విజయాన్ని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. జీవితంలో కసిగా పోరాడు. మారితే జీవితం మారిపోతుంది, పోతే ప్రాణం పోతుంది. అలా మరణించినా నువ్వో వీరులాగే మిగిలిపోతావు. అలా కాదని ఏమాత్రం పోరాటం చేయకుండా ఓ పిరికివాడిలా ఎదురుచూస్తూ ఉంటే జీవితంలో చివరకు నీకు నిరాశే తప్ప ఇంకేమీ జరగదు. రాయిలా ఉన్న నిన్ను ఓ అద్భుతమైన శిల్పంలాగా మలచడానికి ఏ శిల్పి కూడా ఉలి పట్టుకుని ముందుకురాడు. రాయి నువ్వే, శిలువి నువ్వే, శిల్పము నువ్వే, నిన్ను నువ్వు ఒక అద్భుతమైన శిల్పంగా తీర్చిదిద్దుకోవాల్సింది నువ్వే. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి నీ ప్రయత్నాన్ని ప్రారంభించు. ఒక్కసారి నువ్వు నీ గమ్యాన్ని చేరాక అంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కొన్ని మధురమైన జ్ఞాపకాలుగా మారిపోతాయి. నువ్వు అనుభవించిన బాధలన్నీ ఎదుటివారు చెప్పుకునే కథలవుతాయి. అనుభవిస్తున్న బాధకు భాష లేదు. నీ చుట్టూ నిశ్శబ్దం నిన్ను ఆవరించి ఉన్నా, నీ చెవులు పగిలిపోయేంత శబ్దం నీకు వినబడుతుంటే నీ బ్రతుకు తాలూకా వెతుకులాట మొదలైనట్టే. సమాజాన్ని అర్థం చేసుకునే ఆలోచనల వైపు నీ అడుగులు పడుతున్నట్టు. అప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషుల్ని చదవడం మొదలు పెడతావు. ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఇంతవరకు నువ్వు గ్రహించిన జ్ఞానమంతా అస్సలు ఏమాత్రం అర్థంలేనిదిగా అనిపిస్తుంది. పుస్తకాల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని వదిలిపెట్టేసి నిజమైన జ్ఞానం ఏంటో తెలుసుకోవడం కోసం వెతుకులాటను ప్రారంభిస్తావు. ఆ వెతుకులాటలోనే జీవితమంటే ఏంటో నీకు తెలియవస్తుంది. నీవు చిందించే చిరునవ్వు వాడి బాధ, నీ దుఃఖం వాడి సంతోషం, నీ గెలుపు వాడి ఓటమి, నీవు సంపాదించిన సంపాదన వాడి మానసికమైన పేదరికం, నీవు అనుభవిస్తున్న మానసికమైన ప్రశాంతత వాడి అంతులేని ఆందోళన, నీ విషాదం వాడి పైశాచిక ఆనందం. మనుషుని గుడ్డిగా నమ్మడమంటే నీడను తాడుతో కట్టడమే. నీళ్లపై నడవడమే. సముద్రం నిండుగా ఉన్నప్పుడు దాని తీరాన చేద తీర్తాం, దాని అలలతో సరదాగా ఆడుకుంటాం, కేరటాలు చూసి కేరెంతలు కొడతాం. కాని నిండుగా ఉన్న సముద్రం ఎండిపోయినప్పుడు మనిషి కనీసం దాని దరిదాపులకు కూడా రాడు. అదే మనిషి యొక్క నైజం. నీకు కోటలాంటి ఇల్లు ఉంటే పోటుకో మనిషి నీకు చుట్టమవుతాడు. అదే నీ దగ్గర చిల్లిగవ్వు కూడా లేకపోతే చుట్టం కాదుగదా, కనీసం వాడి చూపు కూడా నీమీద పడదు. అందుకే కాలాన్ని బట్టి మారిపోయే మనుషులతో కాదు మన పోరాటం, మనుషుల్ని మార్చే కాలంతో. నాయకత్వం అంటే దారిపడవునా ముందు నడవడం కాదు, దారిలేని మార్గాల్లో కూడా కొత్త దారిని ఏర్పరిచి ఆ దారిగుండా తను నమ్మిన వారిని ముందుకు తీసుకెళ్లి విజయ తీరాలు చేరేలా చేయడం. జీవితమనేది ఎవ్వరికీ కూడా అందంగా చెక్కిన శిల్పం కాదు, దానిని మనమే అందంగా మార్చుకుని తీరాలి. ఈర్ష్య, అసూయ అనేవి కళ్లల్లో నలకలాంటివి. వాటిని ఎంత త్వరగా మన నుండి తొలగించుకుంటే మనకు అంత ప్రశాంతత కలుగుతుంది. అడగడం ఏమాత్రం చేతకానప్పుడు, ఆశించుకు ఇవ్వడం చేతకానప్పుడు ఏమాత్రం ఆశ చూపకు. ఓటమనేది నీ రాత కాదు, గెలుపు అనేది ఇంకొకరి సొత్తు ఏమాత్రం కాదు. నిన్న జరిగిన దానిని మరిచిపోయి నేడు శ్రమించి చూడు, గెలుపు అనేది ఖచ్చితంగా నీకు దక్కి తీరుతుంది. నీవు మోస్తున్నది బరువు అనుకుంటే దాన్ని దింపేయాలనిపిస్తుంది. అదే నీవు మోస్తున్నది బాధ్యత అనుకుంటే ఎంతటి బరువైనా భారం ఏమాత్రం కాదు. లోకులకు మీరు ఆనందంగా ఉన్నారా లేదా అనే పట్టింపు ఎప్పుడూ ఉండదు, మీ వల్ల వారికి ఆనందం కలుగుతుందా లేదా అన్న ఆలోచన తప్ప. జీవితంలో గెలుపు, ఓటమి అనేవి మనకు రెండు కళ్లలాంటివి. అందులో ఏ ఒక్కటీ లేకున్నా జీవితం ఆనందంగా కనిపించదు. జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు ఏమాత్రం కంగారు పడకండి. ఆ సమయం ఈ ధైర్యాన్నంతా కూడగట్టుకుని కాస్తంత ఓర్పుతో ఉండండి. ఎటువంటి గడ్డు పరిస్థితులైనా కొంతకాలానికి మారిపోక తప్పదు. జీవితం మనకు ఎన్నో పాఠాలను నేర్పుతూ ఉంటుంది.
వాటన్నిటినీ నేర్చుకుని ముందుకు సాగిపోవడమే మనిషి పని. ధైర్యం లేనివాడు, గెలస్తానన్న నమ్మకం లేనివాడు ఆటకు ముందే ఓడిపోతాడు. తమ వద్ద ఉన్నవాటితో సంతృప్తి పడేవాడు, లేనివాటిని కష్టపడి సాధించుకునేవాడు జీవితంలో ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు.